అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఫిజికల్ సైన్స్, త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. ఓకే, మనం చెప్పుకుంటున్న ఫిజిక్స్ టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. ఏం టాపిక్? లైట్ స్టార్ట్ చేస్తాం, గుర్తుందా? లైట్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ టాపిక్ పేరు సౌండ్, అది కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ అలాగే హీట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. హీట్ అన్న ఉష్ణం, ఇవన్నీ శక్తి స్వరూపాలు. సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మెకానిక్స్, యాంత్రిక శాస్త్రం అన్న. ఏం టాపిక్ ఇది? మెకానిక్స్ అన్న. మెకానిక్స్ అంటేనే యాంత్రిక శాస్త్రము. గుడ్ ద హెడింగ్, బోత్ మీడియా రెడ్డాం. హెడింగ్ పెట్టుకోవాలి అందరూ కూడా. సో చెప్తూ కొన్ని నోట్ చేసుకోండి, అలాగే ప్రత్యేక నోట్స్ కూడా ఇస్తాను. అది ఫస్ట్ వినండి, లిజన్ ఓన్లీ. సో మెకానిక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మెకానిక్స్ అంటే ఇట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఫిజిక్స్ అన్న. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది ఫిజిక్స్ చెప్పాలంటే. మీకు తెలుసు, మీకు ఏమంటాం? లైట్ అంటాం, సౌండ్ అంటాం, హీట్ అంటాం, కానీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద ఫిజిక్స్ అన్న. ఇట్ ఈస్ ద వన్ పార్ట్ ఆఫ్ ఫిజిక్స్. ఏంటంటే మెకానిక్స్. అసలు మెకానిక్స్ అంటే ఏంటి అంటే దిస్ ఈస్ ద స్టడీ ఆఫ్ మోషన్ ఆఫ్ ద బాడీ. ద స్టడీ ఆఫ్ మోషన్ ఆఫ్ ద బాడీ అప్లైడ్ ఫోర్స్. ఒక వస్తువు పైన బలం ప్రయోగిస్తే, ఒక వస్తువు పైన బలం ప్రయోగిస్తే ఆ వస్తువు ఖచ్చితంగా కదులుతుంది, అంటే మోషన్లో ఉంటుంది, చలంలో ఉంటుందట. అయితే చలంలో ఉండే వస్తువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమంటామట? మెకానిక్స్ అంటాం. యాంత్రిక శాస్త్రం అంటాం. ఇందులో ఏమొస్తాయి? న్యూటన్ లాస్ వస్తాయి, భౌతిక రాశులు వస్తాయి, ఫిజికల్ క్వాంటిటీస్ వస్తాయి, మరి ఇంకేం వస్తాయి? పని అంటే ఏంటి, శక్తి అంటే ఏంటి, ఇవన్నీ వస్తాయి. నేను పవర్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం ఈ టాపిక్లో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మెకానిక్సే. చూద్దాం. సో మెకానిక్స్ అంటేనే ద స్టడీ ఆఫ్ మోషన్ ఆఫ్ ద బాడీ అప్లైడ్ ఫోర్స్ అట. ఒక వస్తువు పైన బలం ప్రయోగించినప్పుడు అది కదులుతుంది కదా, అలా కదిలే వస్తువు గురించి చెప్పే టాపిక్ పేరే మెకానిక్స్ అంటాం. అయితే చూద్దాం ఇందులో ఏమొస్తాయా. సో ఇన్ దిస్ టాపిక్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ టూ టైప్స్ అన్న. ఈ పాఠంలో వచ్చే భౌతిక రాశులు అనేవి రెండు రకాలు ఉంటాయి. ఎలా ఉంటాయి? రెండు రకాలు ఉంటాయి. సో ఇన్ దిస్ టాపిక్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ టూ టైప్స్ అన్న. ఈ టాపిక్లో వచ్చే భౌతిక రాశులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. బట్ డూ యు నో ఫిజికల్ క్వాంటిటీ? అసలు ఏంటి భౌతిక రాశి అంటే? పాఠమే భౌతిక శాస్త్రం అన్నాం కదా, ఫిజిక్స్ అంటాం కదా. అసలు భౌతిక రాశి అంటే ఏంటి? భౌతిక రాశి అంటేనే ఏ అంశాలు అయితే కొలవగలమో, which quantities are measured, so that quantities are called physical quantities. ఏ అంశాలు అయితే కొలుస్తామో, కొలవాలి, అలా కొలిచే వాటిని ఏమంటామంట? భౌతిక రాశులు అంటారు. వేటి కొలుస్తాం సార్? పొడవు. నీ పొడవు ఎంత ఉందా, నీ పొట్టుకున్నవా, పొడవుకున్నవా, కొలుస్తాం కదా మీటర్ పెట్టి, అలా కొలవాలి. నీ మాస్ ఎంత కొలుస్తాం, నీ వెయిట్ ఎంత కొలుస్తాం, లేకపోతే నీ స్పీడ్, వేగం అంటామా, నేను కొలుస్తాం. అనేక అంశాలు కొలుస్తాం. కొన్ని అంశాలు కొలవలేము. ఏం చెప్పలేము? నీకు మనసు ఉంది, ఎంత ఉంది మనసు? ఎంత ఉందా, ఎంత ఉందా, ఎంత ఉందా? సో చాలా ఎక్కువ ఉంటుంది మనసు, నేను చెప్పలేం కదా. కనుక అలాంటి అంశాలను కొలవలేము. కానీ సో కొలిచే అంశాలను ఏమంటామంట? భౌతిక రాశులు అంటాం. పొడవని, ద్రవ్యరాశిని, కాలమని, ఉష్ణోగ్రత, ద్రవ్యవేగము, పీడనము, బోల్ ఉంటాయి చెప్పుకుంటే. చూద్దాం. సో ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అన్నాం. ఎలా ఉంటాయట? ఈ టాపిక్లో అయితే మీకు అందరూ తెలిసినవే, యు నో వెరీ వెల్. వెక్టార్ క్వాంటిటీస్ అంటాము, స్కేలార్ క్వాంటిటీస్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెక్టార్స్, స్కేలార్స్. తెలుగులో సదిశలు అంటాము, అదిశలు అంటాం. తెలుసు కదా, అదిశలు కాదు, కొన్ని అదిశలు అనుకోండి. అదిశలు అంటే స్కేలార్ క్వాంటిటీస్. గుర్తించుకోవాలన్నా, యూ హ్యావ్ టు సే స్కేలార్స్ అంటాం. రెండోది సదిశలట. దిశ అంటే సదిశలు, అందులో ఖచ్చితంగా రావాలన్నా. సో వీటిని వెక్టార్ క్వాంటిటీస్ అంటాం, ఆర్ వెక్టార్స్ అంటాం సింప్లీ. సో ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ టూ టైప్స్ అన్నా. ఒకటోది ఏంటి? స్కేలారు, రెండోది ఏమో వెక్టార్. ఇవన్నీ కొలిచే అంశాలే. అయితే విచ్ ఫిజికల్ క్వాంటిటీ హ్యావ్ ఏ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. విచ్ ఫిజికల్ క్వాంటిటీ హ్యాస్ ఏ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అట. పరిమాణం మాత్రమే ఉండి, పరిమాణం మాత్రమే ఉండి, దిశ లేకపోతే అలాంటి భౌతిక రాశులు ఏమంటాము? ఆ దిశలు. పేర్లు కదా, ఆ దిశ అంటే దిశ ఉండదు అంతే. దిశ ఉండదంటే ఎక్కువ దిశలు ఉంటాయి. నీకు గమ్యం ఉంది, అటు వెళ్తావు, ఇటు వెళ్తావు, అటు వెళ్తావు, కనుక నీకు ప్రత్యేకమైన దిశ ఉండదు, అది అర్థం. దిశ ఉండదు అంటే ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటే దిశ ఉన్నాడు కాదు,
అర్థమవుతుందా? ఎక్కువ ఉంటే దిశ కదా, ఎక్కువ ఉంటే అన్నమాట కనుక దాని దిశ ఏదని చెప్పాలా, దిశ అంటాం కదా. సో పరిమాణం మాత్రం ఉంటుందట వీటికి, పరిమాణం మాత్రం ఉంటే వాటిని ఏమంటాం ఆ దిశలు. చెప్తాను ఎగ్జాంపుల్. మరి విచ్ క్వాంటిటీస్ హ్యావ్ ఏ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, రెండు ఉంటాయినా. సో విచ్ క్వాంటిటీస్ హ్యావ్ ఏ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, వాటిని ఏమంటామంట వెక్టార్స్ అంటాం. వీటికైతే పరిమాణంతో పాటు స్పెసిఫిక్గా దిశ ఉండాలి, స్పెసిఫిక్గా ఒక దిశ అంటూ ఉంటుంది. అలాంటి వాటిని ఏమంటామట సదిశలు, సదిశ రాసులు అంటానన్నా. సో సింపుల్ అయినా దిశ పరిమాణం ఉంటే అని చెప్పి ఏమంటాము, దిశ ప్రమాణం ఉంటే ఏమంటాం సదిశలు, పరిమాణం మాత్రం ఉంటే ఏమంటాం ఆ దిశలు. అయితే ఎగ్జాంపుల్ చెప్తానన్నా, ఒక ఎగ్జామ్ అడుగుతారన్నా, ఇందా ఫాలోయింగ్ విచ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ అంటాడు. ఇందా ఫాలోయింగ్ విచ్ ఈజ్ అ స్కేలారు, నాట్ ఏ స్కేలారు, విచ్ ఈజ్ అ వెక్టారు, నాట్ ఏ వెక్టార్ అంటాం. కొన్ని ఇష్టం ఖచ్చితంగా అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాకపోతే అవి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఆ దిశలు అన్నామా, ఎగ్జాంపుల్ ఏంటి ఆ దిశ అన్నాం కదా. సో లెంత్ అన్నాం, లెంత్ కానీ మాస్ కానీ టైం కానీ టెంపరేచర్ కానీ ఇలా బోర్డు ఉంటాయి. కొంచెం వన్ బై వన్ చూస్తాను, మీరు నోట్ చేసినప్పుడు నోట్ చేయనన్నా. సో ఒకటి పొడవు అంటే లెంత్, పొడవు అంటే లెంత్ అది రాశి కొలవచ్చు. ఇదే కాదన్నా మాస్ అంటే ద్రవ్యరాశి, ఇది కూడా అది రాశి. ఇలాగే ఉంటుంది. ఇంకోటి అదేట వెయిట్, భారము. ద్రవ్యరాశి వేరు, భారం వేరు. ఫిజిక్స్ ప్రకారం మామూలుగా అనుకో నీ వెయిట్ ఎంత, నీ మాస్ ఎంత అంటాం, కానీ సో ఫిజిక్స్ ప్రకారం మాత్రం వేరు, బోత్ ఆర్ నాట్ సేమ్ అంట. ఏ రెండు మాసు వెయిట్ అనేవి రెండు వేరు వేరు. ఇక్కడ మాత్రమే మన భాషలో ఒకటే, నీ బరువు ఎంత ఉంటావా, నీ బరువు ఎంత, నీ ద్రవ్యరాశిని చెప్తాం, కానీ ఇక్కడ మాత్రం వేరేనైనా. సో ద్రవ్యరాశి అనేది అదిశ రాశి అవుతుంది, భారం అనేది ఏమవుద్దట సదిశ అవుతుంది. భారం దీన్ని వెయిట్ అంటాం. చెప్తాను డిఫరెన్స్ మీకు. సో వాట్ ఈస్ ద వెయిట్, వాట్ ఈస్ ద మాస్, సో డిఫరెన్షియేట్ చెప్తాను మీకు. సో వెయిట్ అనేది ఏమవుద్దట సదిశ అవుతుంది. ఇవి సదిశలకి ఎగ్జాంపుల్స్, టేబుల్స్ ఎగ్జాంపుల్స్ అన్న సదిశలు అంటాం. వెక్టార్స్ ఎగ్జాంపుల్ వెయిట్ అవుతుంది. ఇక్కడ పొడవు ద్రవ్యరాశి, కానీ కాలము, కాలము టీ అంటామా అలా. ఇవే కాదు నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఎక్కువ ఇంపార్టెంట్ పొడవు అన్నా కదా, అలాంటిది ఇంకోటి ఉందన్న దూరము. ఇప్పుడు చెప్తాను మీకు, డిస్టెన్స్ అంటాం. సో దూరం వేరు, అలాగే ఉంటుంది. ఇంకోటి స్థానభ్రంశము, సేమ్ యూనిట్స్, అది పొడవే ఇది పొడవే, ఇది లెంతే ఇది లెంతే. ఈ లెంత్ ఏమంటాం వెక్టార్ అంటాం, ఈ లెంత్ ఏమంటామంట స్కేలార్ అంటాం. ఇది అదిశ. అదిశలకి ఎగ్జాంపుల్ దూరం అన్న సైజ్ అయితే స్థానభ్రంశము. చెప్తాను ఏంటో మీకు చెప్తాను. సో పక్క రాసి చూద్దాం. అసలు ద్రవ్యరాశి అంటే ఏంటి, భారం అంటే ఏంటి, రెండు ఒకటే మన భాషలో. దూరం అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటాం అంటే చెప్తాను ఇప్పుడు చూద్దానన్నా. మరి ఇవే కాదు, అనే వడి ఎక్కువ ఇంపార్టెంట్, వడి అంటాం. స్పీడ్ అంటామా మనము. సో స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ, అదిశ. అదే మనం వెలాసిటీ అంటామా, వెలాసిటీ అంటే వేగము. అదే సార్ స్పీడు వేగం ఒకటి కాదా, ఒకటి కాదు. ఫిజిక్స్ ప్రకారం సైన్స్ ప్రకారం మాత్రమే. మన భాషలో వేగం గెలురా స్పీడ్ గెలంటామా ఒకటే అంటాం, కానీ ఇక్కడ ఒకటి కాదు. సో యూనిట్స్ ఏమైనా మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ యూనిట్స్ ఏముంటాయి, కానీ దీని డైరెక్షన్ ఉంటుంది, దీని డైరెక్షన్ ఉండదు. అది వెక్టారు మేము స్కేలార్ చెప్పాల. సో ఇవన్నీ ఏమవుతాయినా వెక్టార్స్, ఇవన్నీ ఏమవుతాయి స్కేలార్స్. సో వడి ఏమవుద్ది అదిశ, వేగం ఏమవుద్ది సదిశ. ఎందుకు ఏంటంటే మీకు చెప్తాను ఇప్పుడు, ఓకేనా. ఓకే వడి వేగం అంటామా. సో ఎక్కువ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి, పీడనము ప్రెజర్ ఇక్కడ అడుగుతారన్నా. సో ప్రెజర్ ఒక రకమైన అదిశ. ఇదే కాదన్నా పని ఇందులో వస్తాయి. వర్క్ అంటే ఏంటి, సామర్థ్యం అన్నీ వస్తాయి మీకు. సో పని అంటే డబ్ల్యూ రాస్తాము. సో పని ఒక రకమైన అదిశట. కొన్ని గుర్తించే చాలు, మళ్ళీ టాపిక్లు వస్తాయండి. సో పొడవైన ద్రవ్యరాశి, కాలము, ఉష్ణోగ్రత, దూరము, వడి, పీడనము, పని, టెంపరేచర్ అన్నీ ఏమవుతాయట అదిశ రాశులే. ఏ రాశులు అదిశ రాశులు అంటే. సో దిస్ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. వీడికి ఏముండదన్నా దిశ ఉండదు. ఏముంటుంది పరిమాణం ఉంటుంది. పరిమాణం దిశ లేకపోతే ఏమంటాం ఆ దిశలు. అంతే, అంతేగా సింపుల్, అంతే, అంతగాని ఏం లేదు. మరి సదిశలు అంటే ఏంటి, దిశ ఉండాలి పరిమాణం ఉండాలి, బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్.
ఏ భౌతిక రాశులకైతే దిశతో పాటు పరిమాణం కూడా ఉంటాయో అలాంటి వాటిని ఏమంటామంట సదిశాలు అంటాము. ఏమంటారు? సదిశాలు. వెక్టార్ క్వాంటిటీస్ అంటాం. సింపుల్ హ్యావ్ టు సే వెక్టార్స్ అంటాం. భారము, స్థానభ్రంశము, వేగము ఇవే కాదు, కొత్త వస్తే మీకు యాక్సిలరేషన్ అంటాం. బైక్ మీద వెళ్ళామనుకో ఇస్తా యాక్సిలరేటర్. సో యాక్సిలరేషన్ దాన్ని తెలుగులో ఏమంటాం తెలుసా? త్వరణము. దీన్ని ఏమంటామన్నా త్వరణం అంటాం. ఇంగ్లీష్లో అయితే యాక్సిలరేషన్. ఇంపార్టెంట్ ద రేట్ చేంజ్ వెలాసిటీ ఫిజికల్ యాక్సిలరేషన్ అంటాం. చెప్తాను డిఫరెన్స్ ఉంటాయి. ద రేట్ చేంజ్ ను వెలాసిటీ అయితే మొదట యాక్సిలరేషన్ అంటాం. v-u/t ఫార్ములా అయితే. ఓకే అన్నీ వస్తాయండి. ఫస్ట్ పదాలు చూద్దాం. అసలు బలం అంటే ఏంటి సార్? బలము. ఫోర్స్ అంటామా? సింపుల్ ఫార్ములా అమ్మ. అమ్మ కాదు మా. వాట్ ఈస్ ద ఫోర్స్ ఈక్వేషన్? వి నో వెరీ వెల్. ma. m అంటే ఏ. m అంటే తెలుసా? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. దాన్ని ఫోర్స్ అంటాం. చెప్తా ఫోర్స్ అంటే ఏంటో. ఒక వస్తువు యొక్క పొజిషన్ని మార్చేదాన్ని బలం అంటాం. ఒక వస్తువు యొక్క పొజిషన్ని మార్చాలి లేదా మార్చడానికి ప్రయత్నించాలా అక్కడ దేన్ని ఏమంటామంట? బలం అంటాం. It is a change or try to change the state of rest or state of uniform motion of the body. ఒక వస్తువు యొక్క పొజిషన్ని మార్చేదని బలం అంటాం. అనుకుంటుందా? కంట్రోల్ బలం అలా బోలు బలం అంటే చెప్తాను మీకు. బలం ఒక డాష్ అంటే వెక్టార్ క్వాంటిటీ. ఇవే కారణం ద్రవ్య వేగం అంటాం, మొమెంటం అంటాం. సో జస్ట్ నోట్ చేసుకోవడమే ఫస్ట్లో. ఇవన్నీ చెప్తాను మీకు. డెఫినేషన్లు ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి. సో ద్రవ్యవేగం అంటే ఏంటి? p=mv. మొమెంటం అంటామా అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సో ద్రవ్యరాశి ఇంటూ వేగము ద్రవ్యవేగం పేర్లు ఉంటాం. ద్రవ్యరాశి ఇంటూ వేగాన్ని ఏమంటాం? ద్రవ్యవేగం అంటాం. అదొక డాష్ అంటే సరిసా. ఇవన్నీనైనా బలమైన, ద్రవ్యవేగమైన, త్వరణము, వేగము, డిస్ప్లేస్మెంట్ అంటే డిస్ప్లేస్మెంట్, ఫోర్స్. ఇది ఇట భారం. భారం అన్న బలం అన్న ఒకటే. తెలుసు మీకు? భారానికి ప్రమాణము కేజీ కాదు, ఎక్కువ చెప్తారు. వాట్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్ అడుగుతాడు. వాట్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్? కిలోగ్రామ్ కాదు, ఎక్కువ మంది చెప్తారు. ద్రవ్యరాశికి యూనిట్ ఏంటి? కిలోగ్రామే. ఎస్ఐ ప్రమాణము. ఎస్ఐ అన్న మనం వాడుతున్న ఎంకేఎస్ అంటామా? ఎంకేఎస్ చెప్తాను మీకు. మీటరు కిలోగ్రామ్ సెకండ్ అంటామా? దానికి మొదటి ఎస్ఐ పోతే దాంట్లో కిలోగ్రామ్ అన్న మాస్క్ అయితే భారానికి కిలోగ్రామ్ కాదు. ఏంటి యూనిట్? ఎస్ యూనిట్ ఏంటట? న్యూటన్. చెప్తాను ఎందుకో. భారానికి యూనిట్ ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. రైల్వే స్పెషల్ అయితే భారానికి ఎస్ ప్రమాణము న్యూటన్. అసలు న్యూటన్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ ద న్యూటన్? 1 న్యూటన్ ఈక్వల్ టు కిలోగ్రామ్ ఇంటూ మీటర్ బై సెకండ్ స్క్వేర్. దాన్ని న్యూటన్ అంటాం. అంటే ఎంఏ ఒక రకం బలమే. భారం అంటే ఇంత కొత్తమైన బలమే. వస్తువుల పైన ఉపయోగించే భూమి ఆకర్షణ బలాన్ని ఏమంటాం తెలుసా? భారం అంటాం. భారానికి ఫార్ములా ఉంటుంది. సో భారం డబ్ల్యూ అన్నామా? m ఇంటూ జీ. బలం అన్నామా? m ఇంటూ ఏ ప్లేస్లో ఏమొచ్చింది? జీ వచ్చింది. అంతేగా. అదే జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. జీ అంటే గురుత్వ త్వరణము. ఒక వస్తువు పనిచేస్తే భూమి యాక్షన్ బలాన్ని ఏమంటామంట? భూమి యాక్షన్ బలాన్ని ఏమంటామండి? గురుత్వరణం అంటాము. భారం అంటాం. ఇక్కడ జీ అంటే సో గ్రావిటేషన్ అన్నా, జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ చెప్పాలి. సో ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు 1 by 1 చూద్దానన్నా. ఇవి అర్థమయ్యా? ఇవేంటి? అదిశలకి ఎగ్జాంపుల్స్. ఇవేంటిట? సదిశలకి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం చేయాలి 1 by 1 చూడాలి. అసలు వాట్ ఈజ్ ద డిస్టెన్స్, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. పక్కన రాద్దాం. వాట్ ఈస్ ద స్పీడ్, వాట్ ఈస్ ద వెలాసిటీ. చూద్దాం. వాట్ ఈస్ ద యాక్సిలరేషన్. ఇవన్నీ వస్తాయి మనకి వేరే టాపిక్లో. పొడవు, ద్రవ్యరాశి కాలన్నీ వస్తాయి. ఇక్కడ దూరం అంటే ఏంటి, సంవత్సరం అంటే ఏంటి, ద్రవ్యరాశి అంటే ఏంటి, భారం అంటే ఏంటి, సువడి అంటే ఏంటి, లేకపోతే వేగం అంటే ఏంటి, రెండు ఒకటే. ప్రమాణాలు బోత్ ఆర్ సేమ్ అన్న. ఇక్కడ మీటర్ చెప్తాం. కానీ ఏంటి పదాలంటే చూద్దాం. 1 by 1 చూద్దాము. సో నోట్ చేయండి. దూరము అండ్ స్థాన భ్రంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ వర్సెస్ డిస్ప్లేస్మెంట్. నా తెలుగులో అయితే దూరము అంటాము. దీని పదం ఏమంటాం? స్థాన భ్రంశము.
దూరము స్థానభ్రంశము. దేని మనం దూరం అంటాం, దేని మనము డిస్ప్లేస్మెంట్ అంటాం. రెండు పొడవులేనా? ఎస్, అంతే. ఏ పొడవుని దూరం అంటామట? ద టోటల్ లెంత్ ఇన్ ఏ 2 ఎండ్ పాయింట్స్. ద టోటల్ లెంత్ ఇన్ ఏ 2 ఎండ్ పాయింట్స్. రెండు బిందువుల మధ్య ఉన్న మొత్తం పొడవును ఏమంటాము? దూరము. దూరం అంటే పొడవు, అంతేగా. చూడండి, ఇదొక బిందువా, ఇదొక బిందువా, రెండు బిందువుల మధ్య ఉన్న మొత్తం పొడవును ఏమంటాం? దూరము. మరి అదే రెండు బిందువుల మధ్య ఉన్న చిన్న పొడవు అంటే మినిమం లెంత్ ఇన్ ఏ 2 ఎండ్ పాయింట్స్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ డిస్ప్లేస్మెంట్ అట. రెండు బిందువుల మధ్య ఉన్న మొత్తం పొడవు అయితే చెప్పనే ఉండదు, దూరము. చిన్న పొడవు, కనిష్ట పొడవును ఏమంటాం? స్థానభ్రంశం అంటామట. అంతేంటి సార్, అసలు ఏంటి అర్థం అంటే, ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నా, ఇది ఎండింగ్ పాయింటా? ఒక వస్తువు ఉంది, ఒక పర్సన్ బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? ఓ నుంచి డీకి వెళ్ళాల. మధ్యలో బోల్డ్ మార్గాలు ఉంటాయి, మధ్యలో నీకు బోల్డ్ స్టాప్లు ఉంటాయి, తెలుసు కదా. స్ట్రైట్కి వెళ్ళాం, అటు ఇటు వెళ్తాం, అటు వెళ్తాం, ఇటు వెళ్తాం కదా. అన్నట్టు ఒక వ్యక్తి ఓ నుంచి బయలుదేరాడు, ఏకి వెళ్ళాడు. ఫస్ట్ ఏదో పని ఉంది వెళ్ళాడు. తర్వాత బిని చేరుకున్నాడు. తర్వాత సికి వెళ్ళాడు. తర్వాత వచ్చాడు డికి. ఇది చేరుకోవాల్సిన ప్లేస్ డి అనుకో. ఎలాగెళ్ళాడట? OABCD మార్గంలో వెళ్ళాడు. ఏ పర్సన్ ట్రావెల్ ద పాత్ ఆఫ్ OABCD. అలా వెళ్తే ఒక వ్యక్తి OABCD మార్గం గుండా ప్రయాణించాడు. ఓకే, అయితే అడుగుతానన్నా, ఆ వ్యక్తి ప్రయాణం చేసిన దూరం ఎంత అడుగుతాడు. ఆ వ్యక్తి ప్రయాణం చేసిన దూరం ఎంత? వాట్ ఈస్ ద డిస్టెన్స్ అంటాడు. దూరం అంటే ఏంటి? రెండు బిందువుల మధ్య ఉన్న మొత్తం దూరము. ఎలా వెళ్ళాడు? OA AB BC CD, అది కలిపిడమే. దూరం అంటే ఏంటిదన్నా, OA పొడవు ప్లస్ AB పొడవు ప్లస్ BC పొడవు ప్లస్ CD పొడవు. ఆ పొడవుని ఏమంటామంట? దూరం అంటారు. గుర్తుంచుకోవాలి. ద టోటల్ లెంత్ ఇన్ 2 ఎండ్ పాయింట్స్ అయినా అంటే లెంత్ ఆఫ్ OA, లెంత్ ఆఫ్ AB, లెంత్ ఆఫ్ BC, లెంత్ ఆఫ్ CD కలపాలా. ఏమంటామంట? దూరం అంటాం. కానీ ఇప్పుడు నేర్చుకోవాల్సింది కొత్త పదము. ఏంటా పదము? స్థానభ్రంశము. ఇంగ్లీష్లో ఏమంటారు? డిస్ప్లేస్మెంట్. రెండు పొడవులే కాబట్టి ఏంటి తేడా అడుగుతాడు. రెండు పొడవే, ఇది పొడవే, ఇది పొడవే. ఇది మొత్తం పొడవు, ఇది మొత్తం పొడవు కాదు. మినిమం లెంత్ అంటే కనిష్ట పొడవు. రెండు బిందువుల మధ్య ఉన్న కనిష్ట పొడవుని ఏమంటాం సార్ అంటే స్థానభ్రంశం అంటామంట. ఇది మొత్తం పొడవు, టోటల్ లెంత్. మొత్తం పొడవుని ఏమంటారు? దూరము. మినిమం లెంత్ ఏమంటామట? డిస్ప్లేస్మెంట్ అంటాం. చూడండి, ఈ రెండు బిందువుల మధ్య స్టార్టింగ్ ఏంటి? O, ఎండింగ్ D ఉందిగా. మరి కనిష్ట పొడవు అంటే ఎక్కడ ఉండాలి? నువ్వు స్ట్రైట్కి పోవాలి ఖచ్చితంగా, అంతే కదా. స్ట్రైట్ రోడ్డు ఉన్నా లేకపోయినా స్ట్రైట్కి పోతే ఏమంటామంట? దాన్ని కనిష్ట పొడవు అంటాము, అంతే కదా. దాని పేరే డిస్ప్లేస్మెంట్. కానీ ఇలాగ వెళ్ళాలన్నా. సో O నుంచి Dకి వెళ్తున్నావా? ఇలా వెళ్తాను ఏమంటామంట? స్థానభ్రంశం అంటాం. రెండు బిందువుల మధ్య ఉన్న కనిష్ట పొడవును ఏమంటాము? డిస్ప్లేస్మెంట్. మొత్తం పొడవును ఏమంటాము? దూరము. సో దూరం ఇది ఏమా? OA ప్లస్ AB ప్లస్ BC ప్లస్ CD పొడవు వేసుకోవాలా, అంతే కదా. సో OA AB BC CD పొడవు. ఈ పొడవును ఏమంటాం? దూరం అంటామా. కానీ డిస్ప్లేస్మెంట్ కావాలంటే మినిమం లెంత్ అంటే OD బార్ పొడవు. OD బార్ పొడవుని ఏమంటాము సార్ అంటే స్థానభ్రంశం అంటాం. దాన్ని S బార్ అని చెప్పాము, గుర్తుంచుకున్నాను. సో కనిష్ట పొడవు అయితే స్థానభ్రంశము, మొత్తం పొడవు అయితే దూరము. అదే సార్ రెండు సమానంగా ఉండవా? అప్పుడప్పుడు అఫ్కోర్స్ ఆ వ్యక్తి కూడా ఆడికి తెలివి వచ్చింది అనుకో. కొంతమందికి ఇలాగెళ్ళారా, అలాగే ఎక్కువ మార్గం వెళ్ళావు కానీ దూరం పెరిగిపోయింది అనుకోండి. అప్పుడప్పుడు తిరుగుతట్లు వచ్చేసి ఇలా వెళ్ళి చూసాడు అనుకో, అదే షార్ట్ కట్ ఈజీగా అన్నాడు అనుకోండి. అప్పుడప్పుడు ఇలా వెళ్ళిపోవచ్చు. ఆ వ్యక్తి OD మార్గం గుండా, OD బార్ మార్గం కూడా వెళ్తే అదే మినిమం ఎంత వస్తుందా? అప్పుడు ఏమవుతుందట? అదే దూరం అవుద్ది, అదే డిస్ప్లేస్మెంట్ అవుద్ది. కొన్నిసార్లు సమానం అవ్వచ్చు. అప్పుడు అడుగుతాడు, ఇందా ఫాలోయింగ్ విచ్ ఈజ్ రైట్ ఆన్సర్ అంటాడు. ఇందా ఫాలోయింగ్ విచ్ ఈజ్ రైట్ ఆన్సర్. దేనికి సంబంధించింది? దూరానికి డిస్ప్లేస్మెంట్ సంబంధించి అడుగుతాడు. సో దూరము ఎక్కువగా ఉంటుంది లేదా
డిస్ప్లేస్మెంట్ ఎక్కువగా ఉంటుంది, లేకపోతే కొన్నిసార్లు డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంటాడు. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంటాడు. ఇది రైట్ ఆన్సర్ అన్న. సామర్థ్యం అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది దూరం కంటే, లేదా అప్పుడప్పుడు సమానం ఉంది. ఎలా చెప్పేస్తారంటే ఒక లెక్క రాసి చెప్తాను, ఒక సమ్ చేస్తే ఇది చదివినప్పుడు మీకు ఇది ఎగ్జాంపుల్లోనే కదా, ఎగ్జామ్ 2 చదువుతుంది. నాకు రెండు ఎప్పుడో అప్పుడప్పుడు సమానంగా అవుతాయి, లేదా మ్యాక్సిమం ఇది తక్కువ ఉంటుంది అంతే కదా, షార్ట్ కట్ కదా. మినిమం లెంతనైనా ఇది మొత్తం పొడవు ఎక్కువ ఉంటుందా, చిన్న పొడవు ఎక్కువ ఉంటుందా? మొత్తం పొడవు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కూడా. దీంతో పోల్చుకుంటే ఇది మొత్తం పొడవు ఏమన్నా దూరం అన్నాం, ఇదేమన్నాం మినిమం ఎంత ఉన్నాం కదా, తక్కువ ఉంటుంది చెప్పాలి. చూద్దాం ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది మీకు దీనికి సంబంధించింది. చూద్దాం ఏంటి ఎగ్జాంపుల్ అంటే సింపుల్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్కి మన ఇవే సమ్స్ రైల్వేలో ఫ్రీక్వెంట్ అడుగుతారు ప్రొఫెషన్లో. రైల్వే ఎగ్జామ్స్ అయితే ఫ్రీక్వెంట్ ఆస్క్ క్వశ్చన్స్ అయినా నిజమే, కాల్ చెక్ చేసుకోండి. ఏం లేదన్నా ఒక వ్యక్తి ఉన్నాడు, ఏ పర్సన్ ట్రావెల్ 6 meters డైరెక్షన్ ఆఫ్ ఈస్ట్ అట. ఏ పర్సన్ ట్రావెల్ 6 meters డైరెక్షన్ ఆఫ్ ది ఈస్ట్. ఒక వ్యక్తి తూర్పు వైపుగా ప్రయాణించాడు. ఎన్ని మీటర్లు? 6 మీటర్లే. దెన్ అక్కడి నుండి ఉత్తరం వైపుకి వెళ్ళాడు 8 మీటర్లు. దెన్ ట్రావెల్ 8 meters డైరెక్షన్ ఆఫ్ ది నార్త్. నార్త్ అంటే పైకి ఉంటుందన్నా, తెలుసు దిక్కులు అది పటాలే కూడా ఫోన్ పేరుస్తానన్నా. సో ఈస్ట్ అలానే వెస్ట్ అంటామా, నార్త్ సౌత్ అంటామా, ఈస్ట్ వెస్ట్. ఇది ఎక్కడ డయాగ్రామ్, భూమి గుండ్రంగా ఉంటుంది తెలుసు మనకి. కనుక పట్టం వచ్చినప్పుడు కూడా పైకి ఇవ్వాలి నార్త్, కింద సౌత్, లెఫ్ట్ సైడ్ వేయాలి ఈస్ట్, రైట్ సైడ్ అయితే వెస్ట్ వేసుకున్నాం తెలుసు మనకి. అది ఏం చెప్తున్నంట, ఒక వ్యక్తి ఇదిగోండి కొంచెం రాస్తున్నాను అర్థం కాకపోతే కొంచెం. ఒక వ్యక్తి తూర్పు వైపుగా ప్రయాణించాడు. 8 మీటర్లు? 6 మీటర్లే. అక్కడ నుండి ఉత్తరం వైపుగా ప్రయాణించాడు. ఏ వైపుగా? ఉత్తరం వైపు పైకి వెళ్ళాడు కదా. సో ఉత్తరం ప్రయాణించాడు 8 మీటర్లు. 8 మీటర్లు అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? ఏ పర్సన్ ట్రావెల్ 6 meters డైరెక్షన్ ఆఫ్ ఈస్ట్, ఏ పర్సన్ ట్రావెల్ నార్త్, పర్సన్ ట్రావెల్ 8 meters డైరెక్షన్ ఆఫ్ ది నార్త్ అట. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నాడు. ఆ వ్యక్తి పని చేసిన దూరం ఎంత, సామర్థ్యం ఎంత? నోట్ లెక్కలే. దూరం అనుకోండి, టోటల్ కట్టేయండి. ఇక్కడ స్టార్ట్ అయ్యాడా, ఓ అనుకో, ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. ఇక్కడ నుంచి వెళ్ళిన తూర్పు వైపు 8 మీటర్లు, 6 మీటర్లు. ఇక్కడ నుంచి 8 మీటర్లు. టోటల్ ఎంత? అంతేగా, అంతకు చేయట్లేదు. సో ఓఏ ప్లస్ ఏబి చిన్నపిల్లలే 6 ప్లస్ 8 ఎంత 14 మీటర్లు వచ్చింది. ఏంటిది? దూరం. అందరూ చెప్తారు అది. నాకు కావాలి ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కావాలి, అది 14 ఓకే 10 అన్నా. ఎలా వచ్చిందంట? షార్ట్ కట్ అన్నా. షార్ట్ కట్ ఇలా ఖచ్చితంగా వెళ్ళాలి. ఇది స్టార్టింగ్ పాయింటా ఎండింగ్ పాయింట్ కదా, స్టార్టింగ్ ఎండింగ్ కావాలి మనకి, తొలి తుది కావాలా. వాటి మధ్య కనిష్టం అంటే ఇలాగే వెళ్ళాలి ఖచ్చితంగా. అంతకుమించి మన షార్ట్ కట్ లేదు కదా, అది ఒకటే షార్ట్ కట్. ఎలాగైనా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు. అవి దూరం అయితే అనేక మార్గాలు ఉండొచ్చు, కానీ డిస్ప్లేస్మెంట్ అంటే ఒకటే మార్గం ఉంటుంది, అదే షార్ట్ కట్. ఒకటి దానికి డైరెక్షన్ ఉంటుందా, ఖచ్చితంగా ఇలాగే వెళ్ళాలి. దీన్ని ఏమంటామట? డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే కర్ణము. నాకు తెలుసు డైగ్రామ్ అంటే కదా, ఒక సిద్ధాంతం తెలుసు మీకు, ఇప్పుడు నేర్చుకుంటారు కదా. ఆ సిద్ధాంతం పేరు పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏంటి? ఈ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేరు. నీ ఎక్స్ అనుకో, ఎస్ని ఎక్స్ అనుకో, మనకి ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలంటే మన ఎక్స్ స్క్వేర్ కావాలి అంతే కదా. సో కర్ణం స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేరు ప్లస్ 8 స్క్వేరు. వీ నో వెరీ వెల్. మనకి ఎక్సే కావాలి, ఎక్స్ స్క్వేర్ ఎక్కలేదుగా. ఎక్స్ కావాలంటే రూట్ వేసుకోవాలి. కనిపిస్తుందా? ఓకే, పైకి రాసుకోవాలండి. 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 64 ఎంత అవుద్ది? 100. ఎంత అవుద్ది? 10. అంతే. ముందే చెప్పారు ఆల్రెడీ, నేను ఆల్రెడీ లెక్క చేసి ఉంటారు కదా. ఆ లెక్కలు వేరు. ఇవ్వండి, ఇది జ్ఞాన్స్ అంతటా 10 మీటర్లే. అంతేగా, అంతేనా? సో చెప్పండి, 14 ఎక్కువ 10 ఎక్కువ. దూరం ఎంత వచ్చింది? 14. మరి డిస్ప్లేస్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. కనుక ఆల్వేస్ లెస్ దాన్ అన్న, మ్యాక్సిమం తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు సమానం అవ్వచ్చు. ఆ వ్యక్తి ఇప్పుడు కూడా ఇలాగ వెళ్ళిపోవడం అనుకోండి, ఇది మర్చిపోయాడు మొత్తం.
ఇలా కూడా వెళ్తారా అని చెప్పేసి అనడానికి ఇలా వెళ్ళిపోయి బండి కొనుక్కుంటే. బస్సు అనుకో రోడ్ అంటే వెళ్తుంది, బండి అనుకో ఇలా వెళ్ళిపోవచ్చు, నువ్వు ఇష్టమే కదా. కనుక కొన్నిసార్లు సమానం కావచ్చు. అది కూడా ఇచ్చి ఒకసారి పెట్టు చూద్దాం. అయితే ఇంకోటి అర్థమైనా క్వశ్చన్ నెంబర్ 2 సేమ్ లెక్కే. అప్పుడు మీరు రాసుకుని కన్నా వీడియో ఎవరైనా చూసినట్లయితే నోట్ చేసుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇదే కదా చదివేసి వదిలేద్దామంటే గురించి వదిలేద్దామంటే గుర్తుండవు. ఇవన్నీ అవసరమే, ఇవన్నీ అవసరమేనా. ఏం తక్కువ అంటే సింపుల్గా వచ్చిందన్నా జస్ట్ నోట్ చేసుకో. ఒక బాలుడు పర్సన్, ఒక బాలుడు ఏమన్నా చెప్పచ్చు. ఒక బాలుడు అనేవాడు ఏం చేశాడట, సో 4 మీటర్ల పొడవు అలాగనే 3 మీటర్ల వెడల్పు కలిగిన ఒక దీర్ఘ చతురస్రం యొక్క కర్ణము గుండా ప్రయాణించాడు. ఒక దీర్ఘ చతురస్రం యొక్క కర్ణము గుండా ఒక మూల నుండి ఇంకొక మూలకి, ఏదో ఒకటి ఒక మూల నుండి ఇంకొక మూలకి ప్రయాణిస్తే సేమ్ క్వశ్చన్. అతను చేసిన దూరము ఎంత, అతను చేసిన స్థాన భ్రంశము ఎంత, అది క్వశ్చన్ అన్న. 2 క్వశ్చన్లు కాదు, ఒకటే క్వశ్చన్ పక్కన ఇస్తాడనమాట. ఏ పర్సన్ ఏ బాయ్ ట్రావెల్ diagonal of the rectangular length is 4 meters, breadth is 3 meters. Then what is the distance, what is the displacement? చెప్పిన నోట్ లెక్క కదా. ఇది రెక్టాంగులర్ అంటే తెలుసు కదా. రెక్టాంగులర్ అంటే ఇవ్వండి, ఇది దాని పొడవు ఉంది అనుకోపోయి ఏదో ఒకటి పట్టం అది ఇవ్వడు, వేసుకోవాలి మనము. ఏదో పట్టం ఇచ్చాడు ABCD అనుకున్నట్లయితే దీనికి కర్ణం ఉందా, ఇది కర్ణము. దీని పొడవు ఎంత ఇచ్చాడు, పొడవు 4 మీటర్స్ ఇచ్చాడు, వెడల్పు 3 మీటర్స్ అట. ఏమన్నాడు ఆడు దీర్ఘచతురస్రం యొక్క కర్ణం గుండా ప్రయాణించాడు మూల నుంచి మూలకి. ఈ కర్ణం నుంచి ఈ కర్ణానికి తెలియదు అన్నమాట. ఇలా వచ్చాడు అంతే. ఇలా రావాలి, AB వెళ్ళాలి, BC రావాలి, నో నీడ్ అవసరం లేదు కదా. కానీ ఏం చేశాడట, ఇలాగా AB వెళ్ళి BC రాకుండా షార్ట్ తెలుసు, చిన్నపిల్లలు తెలుసు కదా. బాలుడు గది ఉందనుకో, ఆ మూల నుంచి ఇలాగా మూల గెలిపాడు అనుకోండి, ఇలా వెళ్ళిపోతే అదే దూరం అవుతుంది, అదే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. చెప్పండి, ఇది స్టార్టింగ్ పాయింట్ కదా, ఇది ఎండింగ్ పాయింట్ కదా. అర్థమవుతుందా? 2 బిందువుల మధ్య ఉన్న మొత్తం పొడవు ఏమంటాం, దూరము. టోటల్ లెంగ్త్ ఇస్ కాల్డ్ డిస్టెన్స్, ద మినిమం లెంగ్త్ ఇస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. మరి 2 బిందువుల మధ్య మొత్తం పొడవు ఎంత, ఇలాగే వెళ్ళాడు కదా. కనుక అది చెప్పాలి మనం, తెలియదు కదా. డైరెక్ట్ చెప్పి 4 కాదు, 4 + 3 అవుద్దేంటి కాదు, 7 కాదు ఆన్సర్. ఇప్పుడు దూరం అయితే 4 + 3 కాదు. అది ఎలా వెళ్ళాడు, AC కూడా వెళ్ళాడు, కర్ణం కూడా వెళ్ళాడు కదా. కనుక ఇవి కట్టాలి. ఓకే, దాన్ని ఏమంటాం మనము, డిస్ప్లేస్మెంట్ కూడా అంటాము. గుర్తుంచుకోవడం ఆన్సర్. ఈ క్వశ్చన్ ఆన్సర్ నాకు దూరం కావాలంటే AC బార్ పొడవు కావాలి, AC పొడవు అంతే కదా. AC పొడవు కావాలి. AC పొడవు అంటే ఎంత, సమ్ X అనుకో, assume X అంతే కదా. X కావాలంటే ఫస్ట్ X² కట్టు, X² కావాలంటే 4² + 3². యు నో వెరీ వెల్. 4² + 3². X = ఏమవుతుంది, రూట్ వస్తుంది. 4² అంటే 16, 3² అంటే 9. ఓకే, అంటే 25. ఆన్సర్ ఎంత, 5 మీటర్స్ అంతే. ఏంటి 5 మీటర్స్, కర్ణం విలువ. ఆ కర్ణం విలువే ఏమవుద్ది, దూరం అవుద్ది. ఆ కర్ణం విలువే డిస్ప్లేస్మెంట్ కూడా అవుతుంది. అంటే బోత్ ఆర్ సేమ్, నాట్ సేమ్ కాదు, ఇక్కడ బోత్ ఆర్ సేమే. హైట్స్ అంతా తక్కువ అని చెప్పారు, అప్పుడప్పుడు తక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు ఈక్వల్ అవ్వచ్చు. అప్పుడు ఆప్షన్ ఇస్తారన్నా, డైరెక్ట్ ఇదే ఇస్తారని గురి లేదు, ఆప్షన్ వెళ్ళిపోవడమే. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉండవు కాంపిటేటివ్లో. కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అనుకోండి మా అకాడమీలో, కానీ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉండవు, రాద్దామంటే ఉండదు. ఆడిచ్చిన ఆప్షన్లోనే నువ్వు టిక్కి పెట్టుకోవాలి, బటన్ నొక్కాల. నాకు ఆన్సర్ వచ్చేసి పక్కన రాద్దాం అంటే పెన్ ఇవ్వడు కదా. కనుక ఇచ్చిన ఆప్షన్లో సరైనది పెట్టాలా. రిలేషన్ ఏంటంట, ఈ 2 సమానం ఉంటాయి ఎప్పుడో అప్పుడప్పుడు. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. దీంతో పోల్చుకుంటే, దూరంతో పోల్చుకుంటే కొన్నిసార్లు సమానం ఉంటాయట. మరి ఎప్పుడైనా ఈ తొలి బిందువు ఒకటే ఇచ్చాడు అనుకోండి, అప్పుడు చెప్పగలరా, అప్పుడు దూరం ఉంటుందేమో, డిస్ప్లేస్మెంట్ అసలు ఉండదు, 0 అయిపోద్దట.
ఏ వస్తువులకైతే తొలి బిందువు తుది బిందువు ఒకటి అవుతుందో అప్పుడు ఏమవుద్ది డిస్ప్లేస్మెంట్ 0. ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ చేద్దాం ఒకటి, మనం ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లే కాల్ చూసుకుని ఒకసారి, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్ అన్నా అంటే పడిన క్వశ్చన్లో రైల్వేలో పడిన క్వశ్చన్లో డిస్టెన్స్ మీద మరి ప్రమాణం ఏంటి? బోత్ ఆర్ సేమ్, మీటరే. మన యూనిట్స్ ఉంటాయినా అంటే ప్రమాణాలు, నువ్వు చేసిన ప్రమాణం కాదు, ప్రమాణం అంటే యూనిట్ ఏంటి చెప్పండి? 2 రకాలుగా ఉంటాయి, ఎక్కువ ఉపయోగిస్తాము ఎంకేఎస్ యూనిట్, దీనికి మరో పేరు ఇప్పుడు చెప్పిన పేరే ఎస్ఐ పద్ధతి అంటాం. ఎస్ఐ అంటే ఏంటి? సబ్ ఇన్స్పెక్టర్ కాదు, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అంటాం, అంతర్జాతీయ కొలత పద్ధత. దేని అంటాం? ఎంకేఎస్నే. తెలుసా? 3 ఉంటాయి భౌతిక రాశులు, పొడవు, ద్రవ్యరాశి, కాలము. వాడిని కొలుస్తారన్నా పొడవు ప్రమాణమే మీటరు, ద్రవ్యరాశికి అయితే కిలోగ్రాము, కాలంకైతే సెకండ్, అది మారదు. సో ఎక్కువ వాడతామన్నా ఎంకేఎస్, అంతర్జాతీయ కొలత పద్ధతి వరల్డ్ వైడ్, కానీ మన భారతదేశంలో అయితే ఇది వాడతాం సిజిఎస్, దీన్ని మెట్రిక్ పద్ధతి అంటాం. సిజిఎస్ ఇవి సేమ్ అన్న, లెంత్ ఏంటి, మాస్ ఏంటి, టైం ఏంటి, 3 ఉంటాయి కదా చెప్తాం. వాటిని ప్రైమరీ క్వాంటిటీస్ అంటాం. ఏ క్వాంటిటీస్? ప్రైమరీ క్వాంటిటీస్, ప్రాథమిక భౌతిక రాశులు. ఆ టాపిక్ వేరే ఉందండి. సి అంటే సెంటీమీటర్ అయినా, జి అంటే గ్రాము, ఎస్ అని సెకండే అడుగుతాడు నన్ను. ఎంకేఎస్ యూనిట్ ఏంటంటే దూరానికి మీటరు, తాంసానికి మీటర్, సేమ్ అన్న. సీసీలు అయితే అడుగుతాడా సెంటీమీటర్ అవుద్ది. బోత్ ఆర్ సేమ్. ఇక్కడ దూరానికి ప్రమాణాలు మీటరే, డిస్టెన్స్ ప్రమాణాలు మీటర్ అవుతుంది. సీఎస్లో అయితే సెంటీమీటర్. ఎక్కువ ఇది వాడతారండి, ఎక్కువ ఎస్ఐ పద్ధతి గుర్తించుకున్న బాగా ఎస్ఐ పద్ధతి ఏమంటాం? ఎంకేఎస్నే. ప్రస్తుతం ఎంకేఎస్నే ఏమంటాం? ఎస్ఐ అంటాం. చెప్తున్నాను మళ్ళీ వస్తుంది మనకి. ఓకే, ఇది మీటరే. అయితే ఎగ్జామ్ 3 చూద్దాం. అప్పుడప్పుడు 0 అవుద్ది సార్ అంటే అవుద్ది, ఎందుకు అవ్వదు? సరిగ్గా చూడండి, నోట్ చేసుకుని ఒక లెక్క. ఓకే, ఒక బాలుడు వృత్తాకారముగా బయలుదేరాడు, దాని యొక్క వ్యాసార్థము 6 మీటర్లు అన్న. 6 మీటర్లు అనుకో, 6 కాదు 6 మీటర్లు. ఒక బాలుడు 6 వ్యాసార్థం కలిగిన వృత్తాకార మార్గము గుండా ప్రయాణించి ఏం చేశాడు? మరలా బయలుదేరిన చోటుకి చేరుకున్నాడట. మరలా బయలుదేరిన చోటుకి చేరుకున్నాడు. అయితే అతను చేసిన దూరము ఎంత? అతను చేసిన స్థాన భ్రంశము ఎంత? కొంచెం నోట్ చేస్తున్నారా? ఏ పర్సన్ ట్రావెల్ సర్క్యులర్ పాత్, radius is 6 meters, then the person reached starting point. The person reached starting point, then what is the distance, what is the displacement? You know very well. మనకి తెలుసునన్న ఇక్కడ బయలుదేరాడా పర్సన్, ఎంత రేడియస్ అది 6 మీటర్స్ అట. ఇక్కడ నుంచి ఇలా వచ్చాడు, దీన్నే వృత్తాక మార్గం అంటాం కదా. ఇలా వచ్చి ఇక్కడ చేరుకున్నాడు. చెప్పండి ఎంత దూరం వెళ్ళాడు అతను? ఎంత ప్రయాణం చేశాడు? 6 దూరమా, 2r దూరమా, లేదా πr, 2πr? 2πr. అదే సార్ అంటే అంతే కదా. చూడండి, దీన్నే చుట్టుకొలుతుంటాము. ఇక్కడ 6 ఇచ్చేయడం వ్యాసార్థం 10 ఇవ్వచ్చు, 20 ఇవ్వచ్చు, 6,400 ఇవ్వచ్చు. భూమంకు రేడియస్ ఉంటుంది 6,400 కిలోమీటర్లు ఉంటుంది, అంతే, ఎక్కువేం కాదు. తవ్విడమే, తవ్వి తెలిపోతావు సెంటర్ ఆఫ్ ది ఎర్త్కి. నిజమే, ఇది సెంటర్. అలాగా దీని వేదం 6 ఇచ్చాను ఆయన. ఇలాగెళ్ళి చేరుకున్నాడు కదా, దాన్ని ఏమంటాం? దూరం అంటాము. ఇక్కడ దూరం అంటే ఏంటి? పరామీటర్, చుట్టుకొలత, అంతే కదా. సో ఎంతనైనా 2πr. వీ నో వెరీ వెల్. ఇప్పుడు కావాలి నాకు డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే మీనింగ్ ఏంటి? ఒక వస్తువు లేదా ఎవరైనా తొలి బిందువు తుది బిందువు సేమ్ అయితే వాటి మధ్య ఉన్న కనిష్ట పొడవును ఏమంటాం? డిస్ప్లేస్మెంట్ అన్నాం. ఇదే స్టార్టింగ్, అదే ఎండింగ్ అయిపోయాడు. అప్పుడు ఎంత డిస్ప్లేస్మెంట్? 0 అసలు ఉంటుంది కదా. ఇదే స్టార్టింగ్ ఏ, మళ్ళా అదే ఎండింగ్ బే వచ్చాడనుకో, వాడి మధ్య దూరం ఇప్పుడు ఇది ఉందనుకో, కొలుస్తాం దూరాన్ని. ఒకే ఇప్పుడు కొల్లాం కదా, 0 ఏముండదు, నథింగ్. ఇంకా ఏమవుతుందన్నా డిస్ప్లేస్మెంట్ అనేది 0 చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. 0 మీటర్స్. మరి తెలుగు వస్తుంది అప్పుడప్పుడు. తొలి బిందువు తుది బిందువు సేమ్ అయితే ఎంతో డిస్ప్లేస్మెంట్ 0 ఉండదు. నువ్వు ఇంటి దగ్గర బయలుదేరవా, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతావు. ఎంత దూరం వెళ్ళామంటే దూరం లెక్కేయచ్చు. 1 కిలోమీటర్ అటు వెళ్ళాను, స్టేషన్కి వెళ్ళాను, బస్కి వెళ్ళాను చెప్తా కదా. కానీ నీకు డిస్ప్లేస్మెంట్ ఎంత అవుద్ది? 0.
ఇంటి దగ్గర బయలుదేరి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే జీరో అన్న. సేమ్ ఉండదు డిస్ప్లేస్మెంట్ అనేది ఏముంటుంది డిస్టెన్స్ చెప్పొచ్చు ఇలాగా. ఇలా కాదు, సో ఎలా కొంచెం చెప్పుకోవచ్చు. అన్ని ప్రీవియస్ క్వశ్చన్లే నోట్ చేశారు కదా. ఇప్పుడు ఇంకో కొంచెం చూద్దాం అన్న. ఏంటి క్వశ్చన్ అంటే సేమ్ ఏ పర్సన్ ట్రావెల్ circular path radius is r meters అన్న. ఏ పర్సన్ ట్రావెల్ circular path, so radius is r meters and a person completed half circle అట. a person completed half circle, radius r. ఇక్కడ బయలుదేరాడు ఒక పర్సన్, కంప్లీటెడ్ హాఫ్ సర్కిల్ అట. అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అట. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. మన క్వశ్చన్ చదవాలి ఒకసారి, రాసుకోవాలి. ఒక వ్యక్తి ఆర్ వ్యాసార్థం కలిగిన వృత్తాక మార్గంలో ప్రయాణించాడు మరియు కొంత సమయం తర్వాత అర్ధవృత్తాన్ని పూర్తి చేశాడు. అంటే ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చాడు అన్నమాట, అంతే కదా, పూర్తి చేశాడు. అయితే అతని యొక్క దూరము అతని యొక్క స్థానభ్రంశము, మధ్య నిష్పత్తి కావాలి, రేషియో కావాలట. క్వశ్చన్ అర్థమైందా? ఏ పర్సన్ ట్రావెల్ circular path, radius is r meters, completed half circle, then the ratio between distance and displacement. మనకి దూరం తెలియాలి, సమయం తెలియాలి. తెలిస్తే నిష్పత్తిని బై కదా, భాగించడమే. ఫస్ట్ చెప్పండి దూరం ఎంత ఉంది. ఇక్కడ స్టార్ట్ అయ్యాడా, ఎక్కడన్నా ఇక్కడ ఎండ్ అయ్యాడా, ఎంత దూరం లేడు. ఇది 6 మీటర్స్ కదా, ఇది దూరము, రేడియస్ 6 మీటర్స్ అయినా. దీన్ని ఏమంటాం? చుట్టూ తిరిగితే 2πr, హాఫ్ తిరిగితే సగము. 2πrలో సగం ఎంత? πr, అంతే. మనం అర్ధవృత్తం చుట్టుకొలతనన్నా, అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఎంత? πr. అంటే దూరం ఎంత? πr. నాకు కావాలి డిస్ప్లేస్మెంట్ కావాలి. చెప్పండి డిస్ప్లేస్మెంట్ ఇప్పుడు 0 అవుద్దా ముందు లెక్కలాగా, లేదా అవదా? ఇక్కడ బయలుదేరాడా, ఎక్కడికి వచ్చాడా, ఇది స్టార్టింగ్ ఎండింగ్. మనం ఏం చెప్పాము? స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మధ్య దూరాన్ని ఏమంటాం? కనిష్ట దూరాన్ని ఏమంటాం? డిస్ప్లేస్మెంట్ అన్నాము. తొలి బిందువు యొక్క మధ్య ఉండే మినిమం లెంత్ ఏమంటామట? డిస్ప్లేస్మెంట్ అన్నాము. ఇది ఆర్ అయితే ఇది కూడా ఏమవుద్ది? ఆరే. ఇక్కడ డైరెక్ట్గా వచ్చి స్ట్రైట్కి వచ్చడానికి ఎంత అవుతుంది? 2r. అడిగింది ఇది ఆడదు, ఏమడిగాడు? నిష్పత్తి కావాలా, కట్టే ఏముంది? డిస్టెన్స్ ఎంత? πr. డిస్ప్లేస్మెంట్ ఎంత? 2r. రేషియో ఏమవుతుందన్నా? r గెట్ క్యాన్సిల్ ఆప్షన్లో ఉంటుంది. సో 5:2, 5:2, 2:5, 1:2, 2:1 అక్కడ ఇస్తాడు అన్నమాట. సో ఇంతే, ఇంతకు మించి ఏమన్నా సింపుల్. ఇదంతా ఏంటంట డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ చెప్పొచ్చు. అలా ఇప్పుడు ఏమి రాయకానికి జస్ట్ ఆన్సర్ చెప్పండి చాలు, ఇంక మన టైం వేస్ట్ కదా. జస్ట్ మీకు అందరికి వచ్చు కదా. సో చిన్న కాన్సెప్టే, ఇది అర్థమైతే ఒక బిట్ గ్యారెంటీ వస్తుంది మీకు. సింపుల్ అన్న. ఏ లేదన్నా ఒక పర్సన్ ఉన్నాడు, ఒక వ్యక్తి అనేవాడు బంతిని ఇస్తాడు, పైకి ఇస్తాడు. ఎక్కడి నుంచి ఇస్తాడంటే 10 మీటర్ల ఎత్తును ఇస్తాడు. ఒక వ్యక్తి 10 మీటర్ల ఎత్తును నిలబడి, మేడ ఇక్కడ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 10 మీటర్ల ఎత్తున్న ప్లేస్ నుండి ఒక బంతిని ఇస్తాడట. ఇసిరితే సరాసరి 20 మీటర్ల ఎత్తుకు పోయి మళ్ళా అదే విధంగా కిందకి చేరింది. ఒక వ్యక్తి 10 మీటర్ల ఎత్తు నుండి నిలబడి బంతిని ఇచ్చితే ఆ బంతి అనేది 20 మీటర్ల ఎత్తుకు పోయి మళ్ళా సరాసరి భూమిని చేరింది. అయితే ఆ సందర్భంలో అతను ఆ బంతి చేసిన దూరము ఎంత, ఆ బంతి యొక్క స్థాన భ్రంశము ఎంత, జస్ట్ నోట్ లెక్కే. ఈ నోట్ చెక్లో తప్పని చెప్పాను. బంతి ఎంత ప్రయాణం చేస్తుంది చెప్పండి. ఇక్కడ తీసుకురానా, ఇక్కడ పడుకున్న బంతిని ఎంత ఎత్తులో ఉన్నాడు? 10 మీటర్లు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళా కిందకు వస్తుందట. చెప్పండి దూరం ఎంత? 20 లేక 30, 10, 50? 50, అంతే. సూపర్ నాన్న. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఫస్ట్ 20 వెళ్ళింది పైకి,
పైకి 20 మళ్ళీ కిందకి వస్తుంది 20. సో 20 ప్లస్ 20 డైరెక్ట్ కిందకి వస్తుంది అంటే 10. ఇది దీన్ని ఎత్తు ఇచ్చాడు కదా, ఆల్రెడీ 10 మీటర్లు ఎత్తు, బిల్డింగ్ ఎత్తు అనుకోండి, బిల్డింగ్ పైన ఉన్నాడు ఇస్తాడు అంతే, కిందకి వస్తుంది కాకపోతే. సో 20 ప్లస్ 10 ఎంత? 50 మీటర్లు. వెరీ గుడ్, సూపర్ అన్న. ఇప్పుడు చెప్పండి, ఆ బంతి యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అవుద్ది? ఓన్లీ 10. ఇది స్టార్టింగ్ కన్సిడర్డా, ఇది ఎండింగ్. అది వెళ్తే మనకేమి స్టార్ట్ అయ్యావు మళ్ళీ ఎండ్ అవుతాం అంతే కదా. ఇంటి దగ్గర స్టార్ట్ అవుతాం, ఇంటి దగ్గర మళ్ళీ ఎండ్ అవుతాం, 0 మనకైతే కదా. కానీ ఇక్కడ కొంత గ్యాప్ ఉంది, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ కాదు కదా. సో దీనికి మధ్య డిస్టెన్స్ కావాలి. ఎంత పొడవు ఉందన్న? 10 మీటర్లే. సో ఆన్సర్ 10 మీటర్లే. సింపుల్. ఇలాంటి క్వశ్చన్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి మన స్టడీ సర్కిల్ అవర్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.